పవన్ కళ్యాణ్ గొప్ప విజనరీ అందులో విజయం సాధించారు ఇదే నిదర్శనం అంటూ చాలా మంది కూడా ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. అసలు ఆయన ఇందులో విజయం సాధించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలకి అటవీ ప్రాంతాల జిల్లాలు ఏవైతే ఉంటాయో అది చిత్తూరు కావచ్చు, లేకపోతే తిరుపతి, మన్యం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, ఈ జిల్లాలన్నిటికి కూడా ఏనుగుల ద్వారా కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు వేసుకున్నటువంటి పంటలు కూడా అడవిలో నుంచి అడవి ఏనుగులు వచ్చేసి గుంపులు గుంపులుగా వచ్చేసి పంట మొత్తాన్ని కూడా నాశనం చేయడం కానీ, అంటే పంటంతా కూడా నష్టమైపోతుంది అని కాపాడుకోవడానికి వెళ్ళినటువంటి రైతులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా ఏనుగులు తీసేస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసుకుందామంటే కూడా వెళ్ళినటువంటి వాళ్ళ ప్రాణాలు కూడా దక్కట్లేదని చెప్పేసి ఆ ఒక ఏదైతే ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు కోల్పోతున్నారు, పంట కూడా నష్టమైపోతూ ఉన్నారు. సో దీన్ని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, సో చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు అప్పట్లో ఆయన చేసినటువంటి ఏదైతే యాత్ర ఉందో వారాహి యాత్ర, అప్పుడు జస్ట్ వెళ్ళారులే అందరినీ సింపతి కోసం బతిలాడుకున్నట్టు అనుకుంటారు. కానీ ఆయన వెళ్ళిన ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్ తీసుకురావాలని చెప్పేసి ఆయన అప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. సో రీసెంట్గా ఏం చేశాడు, కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి పర్మిషన్ తీసుకొని కుంకి ఏనుగులని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ ఏనుగుల వల్ల ఏవైతే అడవి ఏనుగులు ఉంటాయో అవి భయపడతాయి, ఖచ్చితంగా గస్తీ కాస్తాయని చెప్పేసి ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పని చేశాడు. సో దానికి తగ్గట్టుగానే రీసెంట్గా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి కొన్ని గుంపులుగా ఏనుగులు ఏదైతే పంట పొలాలు ఉన్నాయో లేకపోతే ఊరు ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ వైకి దూసుకురావడం గమనించారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. సో వెంటనే ఏవైతే ఈ కుంకి ఏనుగులు ఉన్నాయో ఇక్కడ కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ఏనుగులు వాటిని తీసుకెళ్లి గస్తీ కాయించారన్నమాట. సో దీనికి కూడా జస్ట్ తీసుకెళ్లారు, అక్కడ పెట్టారని కాకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క నిమిషం కూడా వాళ్ళతో పాటు టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. ఏ సైడ్ నుంచి ఏనుగులు వస్తున్నాయి, ఏ సైడ్ ఈ కుంకి ఏనుగులను తీసుకురావాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఏ విధంగా వాటి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఆగ్రహంగా ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నారు, తెలుసుకుంటూనే ఉన్నారు. సో మొత్తానికి నైట్ నుంచి మార్నింగ్ వరకు మొత్తాన్ని కూడా ఎక్కడైతే పలమనేరు అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు వస్తున్నాయో అడవి ఏనుగులు ఆ ప్రాంతంలో కుంకి ఏనుగులని గస్తీ కాయించారనమాట. సో ఇక్కడ కుంకి ఏనుగులు ఈ అడవి ఏనుగులను అయితే భయపెట్టడం జరిగింది, ఊర్లోకి కానీ పంట పొలాలకు కానీ ఎంట్రీ ఇవ్వకుండా ఆపడం జరిగింది, అక్కడ నుంచి దారి మళ్లించడం కూడా జరిగింది అనమాట. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గొప్ప విజనరీ ఇది. ఆయన ఎప్పటి నుంచో కూడా చూసినటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటిని కూడా కరెక్ట్గా ఇక్కడ ఏ పాయింట్కి చెక్ పెడితే ఎక్కడ దేనికి సొల్యూషన్ దొరుకుతుందో తెలిసినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా మంచి విజనరీతో ఆలోచించారు. ఖచ్చితంగా ఈ యొక్క అడవి ఏనుగుల వల్ల ఎప్పటి నుంచో కూడా ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు కానీ పంట నష్టపోయిపోతున్నటువంటి ప్రజలు కానీ ఒక మంచి ఫలితాన్ని అయితే చూశారు. ఆయన ఒక గొప్ప విజనరీ, ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప మనసుకి కానీ గొప్ప విజనరీకి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి చాలా మంది ప్రజలు ఏదైతే దీనివల్ల రిజల్ట్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.